మీకు తెలుసు మొన్న కొద్దిగా భారీ వర్షం వలన కడంలో తర్వాత మన కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పర్ రీచెస్లో మేడిగడ్డ దగ్గర తర్వాత పంప్ హౌసెస్ దగ్గర కొన్ని డ్యామేజెస్ జరిగినాయి. కొంచెం ఫ్లడింగ్ అవన్నీ కూడా జరిగింది. దానికి డీటెయిల్గా స్టడీ జరుగుతున్నది. ముఖ్యంగా రకరకాలు మాట్లాడుతున్నారు. కొంతమంది డిజైన్ ఫాల్ట్ అంటున్నారు, కొంతమంది రాంగ్ సైట్ సెలెక్షన్స్ అంటున్నారు. ఇవి అన్నీ అసలు యాక్చువల్లీ విదౌట్ ఎనీ బేసిస్ ఉంది. I just want to clarify for all the public at large and also for everybody who is interested in this. These projects are not constructed. ఇది మనమే డిజైన్ చేసి ఎట్లా కాదు. యాక్చువల్గా 18 డైరెక్టరేట్లు ఉన్నాయి సిడబ్ల్యూసీలో. అన్ని సిడబ్ల్యూసీ అప్రూవల్తో వస్తున్నాయి. ప్రతి దానికి నాట్ ఓన్లీ లైక్ అబౌట్ ది సైట్ సెలెక్షన్ బట్ ఆల్సో ద జియోఫిజియోలాజికల్ కండిషన్స్ ఆఫ్ ది సాయిల్, అబౌట్ ది కాస్ట్ బెనిఫిట్ కాస్ట్ రేషియోకి స్టడీ చేస్తారు. వయబిలిటీ ఉంటేనే అంటే శాంక్షన్ వస్తుంది. దీస్ ఆర్ ప్రాజెక్ట్స్ శాంక్షన్డ్ బై ది సిడబ్ల్యూసీ యాజ్ వెల్ యాజ్ బై ది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ హెడెడ్ బై ది సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఉంటారు. సో ఇట్స్ అ వెల్ అప్రూవ్డ్, వెల్ డిజైన్డ్, ఫస్ట్ క్లాస్ ప్రాజెక్ట్. ఇప్పుడే మీరు చూశారు, అప్పుడు డిస్కషన్లో నేను చెప్పాను. యాక్చువల్గా మన దగ్గర 2 సోర్సెస్ నుండి రెయిన్ఫాల్ ప్రిడిక్షన్స్ తీసుకుంటున్నాం. ఒకటి ఐఎండీ డేటా, తర్వాత దానికి క్రాస్ చెక్ చేయడానికి ఇంకా అక్యురసీ పెంచడానికి యూరో శాటిలైట్ డేటా. ఆ 2 డేటాతో మనకు ఇంత సడన్గా 24 అవర్స్లో 100 ఇయర్స్ కంటే ఎక్కువ, ఈ లాస్ట్ 100 ఇయర్స్లో అట్లా జరగలేదు. దానికంటే ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది, అట్లా ప్రిడిక్షన్స్ రాలేదు. మరి ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ దట్ అవర్ పీపుల్ హ్యావ్ హ్యాండిల్డ్ ది క్రైసిస్ వెరీ వెరీ వెల్. కడంలో మొన్ననే రిపేర్స్ అవి అని క్రిటికల్ రిపేర్స్ కంప్లీట్ అయినాయి. ఫండ్ శాంక్షన్ అయింది, పోస్టులు శాంక్షన్ అయినాయి, రీఆర్గనైజేషన్ కింద మీరు అందరూ తెలుసు, మీకు తెలుసు. సో జరిగింది కాబట్టి వీ వేర్ ఏబుల్ టు ఫేస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్. ప్రపంచంలో ఎక్కడో కూడా ఈ ఛాలెంజెస్ వస్తాయి. వీ వేర్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సో ఐ గివ్ క్రెడిట్ టు మై ఆఫీసర్స్ దేర్. తర్వాత ఇంకొకటి అంటే ఇప్పుడు నేను వింటున్నాను జనరల్గా దట్ ఈ పంప్ హౌసెస్లో మళ్ళీ రిపేర్స్కి 400 crores 500 crores వరకు ఖర్చు పడుతుంది. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇది మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కింద ఉంది. ఇవి అన్నీ అంటే పీరియడ్ ఆఫ్ లయబిలిటీ ఈజ్ నాట్ ఓవర్. కాబట్టి ఏమైనా డ్యామేజెస్ ఉంటే ద కాంట్రాక్ట్ ఏజెన్సీ విల్ రిపేర్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన ఎస్టిమేట్ ప్రకారం మ్యాక్సిమం, ఈవెన్ ఇఫ్ సమ్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ టు బి రిపేర్డ్ ఆర్ డిజైన్ బిల్డింగ్ సివిల్ వర్క్స్ చేయాలి, అవి 20 crores ఇంచుమించు maximum cost మనకు ఉంటుంది. It is our estimation. But one more thing is that this whole cost will be again borne by government is wrong because it is under the liability period of the agency. So కాబట్టి అక్కడ రిపేర్ అది కూడా మనం 45 days లోపల అంటే యాక్చువల్గా డీవాటరింగ్ యాజ్ వీ స్పీక్ జరుగుతున్నది. ఇంకా వారం 10 రోజుల లోపల వెళ్ళి మేము చూస్తాము వాట్ ఈస్ ది డ్యామేజెస్ అండ్ దెన్ వీ విల్ బి ఏబుల్ టు గివ్ యూ విత్ అ క్లియర్ పిక్చర్. బట్ టైమ్ 6 విదిన్ 45 అంటే ఆగస్ట్ ఎండింగ్ లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వరకు రిపేర్ అయిపోతుంది కదా. క్రిటికల్ ఎలక్ట్రానిక్ స్పేర్స్ అవైలబిలిటీ కొంచెం ప్రాబ్లమ్ అయితే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అదర్వైజ్ ఇన్ సెప్టెంబర్ వీఆర్ హోప్ఫుల్ ఆఫ్ స్టార్టింగ్ ది ఫస్ట్ ఫామ్. అండ్ ఇంకొకటి అప్పుడు వరకు మనకు ప్రాబ్లం ఉండదు బికాస్ వాటర్ గురించి ఇష్యూ ఉండదు. ఎనఫ్ వాటర్ ఇన్ మానేర్, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, ఎల్ఎండి మూడిట్లో ఉంది. లేలే కడంలో యాక్చువల్గా కొంచెం మనము సమ్ అడిషనల్ వర్క్స్ ఆర్ ఆల్రెడీ దే ఆర్ నాట్ కంప్లీటెడ్. అవేది కంప్లీట్ చేస్తే చూడండి డిజైన్ చేస్తాము, డ్యామ్స్కి డిజైన్ చేస్తాం ప్రత్యేకంగా. ఎప్పుడైతే డ్యామ్ సేఫ్టీ మీద పెద్ద యాక్ట్ కూడా వచ్చింది, మన బాధ్యత ఉంది. మన స్టేట్లో కూడా ఒక కమిటీ ఉంది. యాక్ట్ ప్రకారం ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ చేయాలి. మొన్ననే కంప్లీట్ 31st May వరకు కంప్లీట్ చేసి ఇవ్వాలి. 31st May వరకు కంప్లీట్ చేసి ఇవ్వాలి. సో మేము ఇచ్చాము. సో అన్నీ జరుగుతున్నది. ఇట్ ఈస్ యాజ్ పర్ చాలా డీటెయిల్గా ప్రోటోకాల్స్ ఉంటాయి. So we are following all those protocols. Completion of remaining works is always ongoing. Kaddam ki meeku telusu, actually we have asked for central government ki manam rasam. So aake akada clearance, actually Kaddam is nothing but a small lift irrigation project put to tail end areas ki supply cheyadaniki undi. సో మరి అక్కడ కూడా క్లియరెన్స్ రావాలి. మిగతా పనులు అన్ని కంప్లీట్ చేసేస్తాం. డిజైన్ చేంజెస్ అవసరం లేదు. సడన్ గా 100 years కంటే రెయిన్ఫాల్ ఎక్కువ వస్తే అంటే కడెం పైన పడింది సార్ వర్షం. ఎక్కడ పడిందంటే 4 మండల్స్ కడెం క్యాచ్మెంట్ లో, మెయిన్ కోర్ క్యాచ్మెంట్ లో 4 మండల్స్ ఉన్నాయి. ఆ మండల్స్ లో హైయెస్ట్ రెయిన్ఫాల్స్ వచ్చినాయి. ఆ 4 మండల్స్ వచ్చినాయి మాక్సిమం. ఇన్ 24 hours 300 క్లౌడ్ బ్లాస్టర్ లాంటి అంటే చూడండి
See, cloud burst is a generic term. అంటే క్లౌడ్ బర్స్ట్ అట్లా భారీ వర్షం సడన్ గా ఒకేసారి రెయిన్ఫాల్ వస్తే మనం ఈ టెక్నికల్ గా ఇంగ్లీష్ లో దానికి క్లౌడ్ బర్స్ట్ చెప్తున్నాం. క్లౌడ్ బర్స్ట్ ఇస్ నాట్ ఏ రియలీ సైంటిఫిక్ దీనికి కారణాలు అంటే చాలా ఉండవచ్చు. ఒకటి క్లైమేట్ చేంజ్ వలన ఫ్లాష్ ఫ్లడ్స్ మీరు చూస్తున్నారు, హిమాచల్ మొన్న జరిగింది. పీపుల్ ఆర్ సైట్ వెళ్తున్నారు, సడన్ గా ఫ్లాష్ ఫ్లడ్స్ లో 80 మంది చనిపోయారు. సో అమర్నాథ్ యాత్రలో జరిగింది. సో దీస్ ఆర్ ఛాలెంజెస్. అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ది రైట్ టైమ్ టు రిమైండ్ పీపుల్, బట్ క్లైమేట్ చేంజ్ అండ్ రెస్పాన్సిబుల్ లివింగ్, దిస్ ఈస్ అ లెసన్ దట్ వీ హ్యావ్ టు లర్న్. ఇట్లా జరుగుతున్నది. I personally feel that climate change is leading to a lot of environment secretary ఉన్నాను కాబట్టి అట్లా కూడా చూస్తున్నాం. సో lot of challenges face చేస్తున్నాం. తర్వాత you never know. These are things that can be triggered off. People can, our enemies can do, anything can happen and all that. So we are not going to cloudburst, first of all, is a non-technical term. Suddenly very heavy rainfall happened. A very heavy rainfall, etla jarigindi. IMD was unable to predict. Eurosat was unable to predict. So something is there behind it. What is happening with this? Is there any intelligence about conspiracy theory? No, I don't think that those are in the domains. See, such things are not impossible. Such things today, biological warfare, regarding COVID, you are hearing so many stories. So nobody can rule out anything, but we also, at least I at my level cannot, I have no access to data, anything about it, but anything is possible. It's an unnatural event. Idi tapakunda cheppagalamu, it's an unnatural event. Concept of weather warfare is coming out from this particular scenario. That is the extreme end of the warfare, if it happens. You know more about it than me, I think. సార్ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ వర్షాలు భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షం. అలాంటప్పుడు మీరు That's a good question. అంటే యాక్చువల్ గా మనము ఆల్రెడీ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్లో కూడా ప్రిడిక్టివ్ మోడల్లో కూడా సో ఇంకా మనకు అక్యురసీ పెంచడానికి ఏమైనా అవకాశం ఉందా యాక్చువల్లీ అట్లీస్ట్ విత్ షార్ట్ నోటీసెస్. అంటే మన దగ్గర ఇక్కడ we are using a 15-day prediction, Nikhilesh, 15-day, 3-day and 15-day, and plus on 6 hourly basis we are consolidating and most recent. Inka frequency, inka ante triangulation method to data inka verify strengthening cheyadaniki actual ga ee roje dani meeda kuda meeting pettemu technical personnel to. So that is one way of trying to get our this thing. Second thing is that we have to strengthen our O&M protocols. So already by God's grace, after the reorganization, fund flow has improved. Manchi budget vachindi isari O&M ki. So I would say at least 50-60% of the critical works are completed. Muralidhar sir, 50-60% hum log kiye. Some challenges are there, but nevertheless we are taking up. Ante chala old kadam aithe Sri SRSP ivi anni ante chala paata gates. Nagarjuna Sagar complete ayindi, Moosi gates complete ayinayi. So these are big things that we have been able to achieve. We'll complete it for sure in this coming season. And third thing is that we have to take a deeper look into flood-prone areas and mitigate permanent structures dwara gate system petti control cheyadaniki koddiga cheyadaniki. We have to start thinking in those terms. Those were not earlier. ఈ ప్రాబ్లం లేదు కాబట్టి వీ హ్యావ్ నాట్ ఎన్కౌంటర్డ్ స్టేజెస్. ఈ డెవలప్మెంట్ స్టేజ్లో మనం దాని గురించి కూడా ఆలోచించాలి. అచ్చా ఇంకొకటి అంటే వీఆర్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పోలవరం. ఐ రెడ్ సమ్ పేపర్ కాంట్రవర్సీ అండ్ ఆల్ దాట్. I don't have enough data with me to say why it is, but the Polavaram backwater studies, impact study cheyadaniki manam pratisari kanisam 5-6 sari we have been asking like the central government to do that backwater study carefully. There are written correspondences also. మనం ఏ ఇష్యూస్ రేస్ చేస్తున్నాము, ఏంటి మా కన్సర్న్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దిస్ ఫ్లడింగ్ ఇస్ బికాస్ ఆఫ్ పోలవరం అండ్ ఆల్ దాట్, నాట్ లైక్ దాట్. బట్ ది బ్యాక్ వాటర్ స్టడీస్ ఆఫ్ పోలవరం వీ హ్యావ్ రిటన్ एग्जैक्टली क्या है 1 लाख एकर्स का सबमर्जेंस का उसमें आता है समथिंग. देयर इज अ फिगर आई एम नॉट एबल टू रिकॉल ऑफ. Their answer is that it is within the accepted figures only and they are taking care of it. But we have been raising this thing to GRMB and to the central government, and actually నేను అంటే మీటింగ్ తర్వాత కూడా మీకు అంటే పాస్ ఆన్ చేస్తాను రిటర్న్ మీడియాలో. మీరు మన కన్సర్న్స్ ఏమున్నాయి కరెక్ట్గా మీరు మనం పేపర్లో ఎక్స్ప్రెస్ చేశాం, రిప్లై ఇస్తున్నారు దట్ ఇట్ హస్ బీన్ స్టడీడ్ అండ్ ఆల్ దట్. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్, వీఆర్ కన్సర్న్. ప్రత్యేకంగా మనకు చాలా హిస్టారికల్ కల్చరల్ సైట్స్ ఉన్నాయి. ఈ భద్రాచలం ఉంది, పర్ణశాల ఉంది,
నాట్ ఓన్లీ ఫర్ ద స్టేట్ బట్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ అవర్ రిలీజన్ ఆల్సో యాజ్ సచ్ ఇవి చాలా సిగ్నిఫికెంట్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి దానికి ప్రొటెక్షన్ ఇవి అన్నీ మనం కూడా మన సైడ్ నుండి డెఫినెట్గా ఈ ఫ్లడ్ వాటర్స్ రిసీడ్ అయిన తర్వాత రిలీఫ్ మెజర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సిస్టమేటిక్గా స్టడీ చేసి టెక్నికలీ హౌ టు కంట్రోల్ ది వల్నరబుల్ పాయింట్స్ విల్ డెఫినెట్లీ డూ. ఆల్రెడీ అంటే ఒక ఎటూరు నగరం మంగంపేటలో శాంక్షన్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది, మొన్న కాంట్రాక్టర్ అవార్డ్ అయింది కదా, ట్యాకల్ అయింది. సో అది చేసాము, అక్కడ జరుగుతుంది. లాస్ట్ టైం ఫేస్ చేసాము కాబట్టి అక్కడ మొన్న స్టార్ట్ చేసాము. మిగతా తర్వాత స్వర్ణ దగ్గర కూడా అంటే చేస్తున్నాము, స్టడీ అయింది. విల్ టేక్ అప్ ది వర్క్ అండ్ ఆల్ దట్. ఒకటి భద్రాచలం గురించి కొద్దిగా ఎట్లా మెజర్స్ తీసుకోవాలి మనం స్టడీ చేసి, బట్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ well, to use the word which is being talked about, cloud bursts. It is going to become more and more common. Rainfall patterns lo disturbances unnai, sudden heavy rainfalls, prolonged dry spells, higher heat conditions. Europe lo, London lo 40 degrees centigrade temperature. Delhi lo okappudu 40 aithe people used to shout. Now it is in London 40 degrees centigrade. Ante I think it's a 1,000-year phenomenon or something like that. Cheppandi sir. పోలవరం ఎత్తు పెంచితే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, దానికి సంబంధించి మీరు సైంటిఫిక్ గా ఏమైనా చెప్పదలుచుకున్నారా? సి అంటే చాలా బేసిక్ వేలో చెప్తాను, అంత సైంటిఫిక్ ఇక్కడ అవసరం లేదు. మీరు ఎక్కువ పెంచితే బ్యాక్ వాటర్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, మీ దగ్గర సబ్మర్జెన్స్ కింద ఎక్కువ వస్తుంది. తర్వాత ఇంకా రెయిన్ఫాల్ అయితే ఫ్లడింగ్కి ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది, అంతే కదా. సి ఇఫ్ యూ రేస్ ద హైట్ ఆఫ్ ఇట్, మోర్ వాటర్ ఇస్ స్టోర్డ్ ఓవర్ దేర్. యాజ్ ఇఫ్ ఇట్ ఓవర్ఫ్లోస్, more areas will be submerged. But there is, ante Polavaram kuda, to be very, this thing, Polavaram is fully, just like ma projects gurinchi mem cheppemu, CWC, TAC mottam ante parisilinchi maaku permission istaru. Technical designs, backwater impact, environmental impact, chala 18 డైరెక్టరేట్ల ప్రతి డైరెక్టరేట్కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. సో అక్కడ కూడా పోలవరంలో కూడా అట్లా జరిగింది. నేషనల్ ప్రాజెక్ట్ ఉంది, నోబడీ కెన్ సే ఇట్ హెస్ నాట్ బీన్ స్టడీడ్. వీ ఫీల్ కన్సర్న్ దట్ ఇట్స్ ఇంపాక్ట్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఏరియా, కాబట్టి మనం రిటర్న్లో రిప్రజెంట్ చేస్తున్నాం, అంతే. ఇది మ్యాటర్ అన్రిజాల్వ్డ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యూ ఇస్ దట్ ఇట్ ఈస్ అ రిజాల్వ్డ్ ఇష్యూ. వీ ఫీల్ కన్సర్న్డ్. ప్రత్యేకంగా ఈసారి ఎక్స్పీరియన్స్ చూసుకొని మళ్ళీ డీటెయిల్ స్టడీ డేటా వచ్చిన తర్వాత మనం ఇంకా మళ్ళీ రేస్ చేస్తాం. దట్స్ ఆల్ ఐఎమ్ సెయింగ్. వరదలకు సంబంధించి కేఆర్ఎంబి, జిఆర్ఎంబి ఎందుకు హెచ్చరించలేకపోయింది ముందుగా? అది మీరే చైర్మన్ జిఆర్ఎంబికి అడగాలి కదా, నేనే చెప్తాను. పంప్ హౌస్ దగ్గర పవర్ రిస్టోర్ పంప్ హౌస్ దగ్గర పవర్ రిస్టోర్, డి వాటరింగ్ చేస్తున్నాం కదా.